దేవి మహత్యం ప్రకారం పూర్వకాలంలో రాక్షసుడు రక్తబీజుడు తన అపూర్వ శక్తితో దేవతలను మానవులను భీతి చెందించి భూమిని దుస్థితికి తీసుకువచ్చాడు. అతని శక్తి ఎంతో అసాధారణమైనది. అతనికి ఒక అద్భుత వరం ఉంది. అతని రక్తం భూమి మీద పడిన ప్రతిసారి అదే రూపంలో అంతే శక్తితో కొత్త రక్తబీజుడు జన్మిస్తాడని. దేవతలు ఎంత ప్రయత్నించినా అతన్ని సంహరించలేక తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ సంక్షోభ సమయంలో దేవతలు దుర్గాదేవిని శరణు వేడారు. దుర్గాదేవి రక్తబీజుని సంహారానికి తాను స్వయంగా ముందుకు వచ్చి రక్తబీజుని సంహారం కోసం వేరువేరు శక్తులుగా అవతరించింది. ఆ శక్తులే సప్తమాతృకలు. బ్రహ్మ నుండి బ్రహ్మి, శివుడి నుండి మహేశ్వరి, కుమారస్వామి నుండి కౌమారి, విష్ణువు నుంచి వైష్ణవి, శ్రీ మహావిష్ణువు వరాహావతారం నుండి వారాహి, ఇంద్రుడి నుండి ఇంద్రాణి, దుర్గాదేవి ఉగ్రరూపం నుండి చాముండేశ్వరి. ఈ సప్తమాతృకలలో వారాహీదేవి అత్యంత ప్రత్యేకమైనది. వారాహీదేవి మాత్రమే పశురూపాన్ని ధరించిన దేవత. వారాహీదేవి భయంకరమైన దంతుష్టులతో మహిష వాహనంపై యుద్ధరంగంలో భీకరంగా ప్రవేశించింది. ఆమె రూపాన్ని చూశాకే రాక్షసులు కట్టకడగలిగారు. వారాహీదేవి ముందుండి రక్తబీజుడి రక్తాన్ని నేల తాకక ముందే తాగడం ద్వారా అతని పునరుత్పత్తి శక్తిని నిర్మూలించింది. రక్తబీజుని శరీరాన్ని చిన్నాభిన్నం చేస్తూ అతని రక్తాన్ని తాగి అతన్ని బలహీనపరిచారు. వారాహీదేవి వేగం, ఉగ్రత, ధైర్యం యుద్ధ విజయానికి అత్యంత కీలకంగా నిలిచాయి. చివరికి చాముండేశ్వరి తన పరమ ప్రహారంతో రక్తబీజుని పూర్తిగా సంహరించింది. అయితే వారాహీదేవి సహాయం లేకుంటే రక్తబీజుని సంహారం సాధ్యమే కాదు అని దేవి మహత్యం స్పష్టంగా చెబుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి.